ఫుడ్ ఫెస్టివల్, గోరింటాకు ఫెస్టివల్ ద్వారా విద్యార్థులకు ఒకరికొకరు సహకరించుకోవడం ఎలా అనే విషయం తెలుస్తుందని ప్రభుత్వ బాలికల పాఠశాల పీడీ సుజాత అన్నారు. సిద్దిపేట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం ఫుడ్ ఫెస్టివల్, మధ్యాహ్నం గోరింటాకు ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా విద్యార్థులు తమ ఇంటి వద్ద నుంచి వివిధ రకాల వంటకాలు తీసుకువచ్చి హాస్టల్లో ఉండే విద్యార్థులకు అందించారన్నారు. గోరింటాకు ఫెస్టివల్లో భాగంగా సహజ సిద్ధంగా తయారు చేసిన మైదాకు పెట్టుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మా పాఠశాలలో మొట్టమొదటిసారిగా ఫుడ్ ఫెస్టివల్, గోరింటాకు ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందన్నారు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు. ఫిజికల్ డైరెక్టర్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సిద్దిపేట్. ఈరోజు మా పాఠశాలలో ఉదయం ఫుడ్ ఫెస్ట్ మరియు మధ్యాహ్నం గోరింటాకు ఫెస్టివల్ చేస్తున్నాము. దీనివల్ల ఏంటిదంటే ఇప్పుడు ఉదయం చేసినటువంటి ఫుడ్ ఫెస్ట్లో పిల్లలు చాలామంది వివిధ రకాలైనటువంటి వంటకాలను తీసుకొని రావడం జరిగింది. మా పాఠశాలలో కొంతమంది పిల్లలు హాస్టల్లో ఉంటారు, కొంతమంది ఇంటి నుండి వస్తారు. ఆ ఇంటి నుండి వచ్చే పిల్లలు కొంచెం వాళ్ళు తెచ్చుకునే దాంట్లో క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకొచ్చి ఏ పిల్లలైతే చేయడానికి వీలు లేదో, చేసుకొని రాలేరో అలాంటి పిల్లలకు అందించడం జరిగింది. దీనివల్ల పిల్లలు ఒకరికొకరు సహకరించుకుంటూ ఎట్లా జీవిస్తాము అనేది తెలియజేయడం జరిగింది. మరి మధ్యాహ్నం కూడా మేము గోరింటాకు పెడుతున్నాము. ఇది సైంటిఫిక్గా కూడా, ఎందుకంటే సీజన్ మారుతుంది కాబట్టి ఎలాంటి వ్యాధులు రాకుండా అది న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఎలా కోన్స్ కానీ అది వాడకుండా మేము చెట్ల నుండి వచ్చినటువంటి మైదాకునే పిల్లలు తీసుకొని రావడం జరిగింది. దాన్నే పిల్లలు వాడుకుంటారు. దీనివల్ల పిల్లలు ఒకరికొకరు సహకరించుకుంటూ జీవించడం ఎలా అనేది తెలియజేయడం జరిగింది. నా పేరు సహస్ర. నేను గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ సిద్దిపేటలో చదువుతున్నాను. ఇవాళ మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అండ్ గోరింటాకు పండుగ జరిగింది. ఆషాఢం సందర్భంగా గోరింటాకు ఫెస్టివల్ చేశారు. అలాగే వనభోజనాల లాగా మా స్కూల్లో ఏం చేశారంటే అందరినీ మీకు ఇష్టమైన వెరైటీస్ తెచ్చుకోమని చెప్పి అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి వనభోజనాలలాగా తినిపించారు. మా టీచర్స్, మా సర్స్ అందరు కలిసి మాతో తిన్నారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్లో కలిసి తిన్నట్టుగా ఉంది. అలాగే నెక్స్ట్ గోరింటాకు ఫెస్టివల్ చేశారు. ఆ గోరింటాకు ఫెస్టివల్ మమ్మల్ని తెచ్చుకోమని చెప్పి మేడమ్స్ అందరు కలిసి మాకు పెట్టడం కానీ, వాళ్ళు పెట్టుకోవడం కానీ, మేము సార్లకు కూడా షేర్ చేసుకోవడం కానీ చేశాము. నాకు దానివల్ల సంతోషంగా అనిపించింది. టీచర్స్కి, సార్స్కి అందరికీ ధన్యవాదాలు.